హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసై ఎపిసోడ్ 20. అది చాలా సుదీర్ఘమైన నరకప్రాయమైన రాత్రి. అంతా ముగిసేసరికి అవంతిక తీవ్రమైన అలసటతో స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు ఉదయం అనిరుద్ధ్ రోజులాగే 10 గంటల ప్రాంతంలో తన కంపెనీ ఆఫీస్కి చేరుకున్నాడు. ఆయన తన క్యాబిన్లోకి వెళ్ళిన కొద్దిసేపటికే అతని క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ అయిన వినయ్ లోపలికి వచ్చాడు. నిన్న రాత్రి నేను నిన్ను కలవడానికి ఆ బార్కి వచ్చాను, కానీ నువ్వు కనిపించలేదు. నువ్వు అవంతిక అప్పటికే వెళ్ళిపోయారా అని అడిగాడు వినయ్. అనిరుద్ధు తన కనుబొమ్మలు ముడిచి, నువ్వు ఇక్కడికి వచ్చింది ముచ్చట్లు చెప్పడానికేనా అన్నాడు గంభీరంగా. వినయ్ చిన్నగా నవ్వి తన చేతిలోని ఫైల్ను అనిరుద్ధ్ టేబుల్ మీద పెట్టాడు. ఇది విశ్వనాథ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన గత కొన్ని సంవత్సరాల ఫైనాన్షియల్ రిపోర్ట్. నేను కొంచెం టైం తీసుకొని దీని గురించి ఆరా తీశాను. వాళ్ళు చాలా పెద్ద సమస్యల్లో ఉన్నారు. వినయ్ కాసేపు ఆగి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఫైనాన్స్ డైరెక్టర్ దాదాపు 2,500 కోట్ల రూపాయలు నొక్కేశాడు. వినడానికి చాలా వింతగా ఉన్నా ఆ దొంగ మరెవరో కాదు, విశ్వనాథ్కి స్వయాన బావమరిది అట. ఆ మాట వినగానే అనిరుద్ధ్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. వినయ్ చెప్పింది నిజమైతే విశ్వనాథ్ ఇండస్ట్రీస్ దివాలా తీయడానికి కేవలం ఆ కొత్త ప్రొడక్ట్ రీసెర్చ్ మాత్రమే కారణం కాదు, సొంత మనుషుల ద్రోహం కూడా ఉంది. ఇదే ఒక పెద్ద లెసన్. మన జీవితంలో సరైన భార్యను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, వినయ్ నిట్టూరుస్తూ అన్నాడు. ఆ రోజుల్లో విశ్వనాథ్ ఆ వసుంధరామాయిలో పడి తప్పు చేయకుండా ఉండి ఉంటే ఈరోజు విశ్వనాథ్ ఇండస్ట్రీస్కి, ఆ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అనిరుద్ధ్ ముఖంలో ఎలాంటి చలనం లేకుండా చాలా కూల్గా అన్నాడు. సక్సెస్ సాధించే దారిలో ఆడవాళ్ళు ఎప్పుడూ ఒక అడ్డంకి మాత్రమే అని దీనివల్ల అర్థమైంది. అంటే నువ్వు ఎలాగైనా అవంతికకు విడాకులు ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యావన్నమాట, వినయ్ నవ్వుతూ అన్నాడు. ఎప్పుడిస్తున్నావు విడాకులు? నువ్వు మళ్ళీ సింగిల్ లైఫ్లోకి వస్తున్నందుకు ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేద్దామా? అనిరుద్ధు సీరియస్గా చూస్తూ, నీకు ఆఫీసులో వేరే పనేం లేదా? అంత ఫ్రీ టైం దొరికిందా నీకు అన్నాడు చాలా కఠినంగా. వినయ్ వెంటనే సోఫాలోంచి పైకి లేచి గొంతు సవరించుకుంటూ, ఇక నేను వెళ్తున్నాను, కానీ ఒక చిన్న ఫ్రెండ్లీ రిమైండర్, నీ మెడ మీద ఉన్న ఆ గోరు గీతను కొంచెం కవర్ చేసుకోకూడదా? విషయం తెలియని వాడెవడైనా చూస్తే నిన్ను ఏదో పిల్లిగిచ్చిందేమో అనుకుంటారు. నిన్న రాత్రి మీ ఇద్దరి మధ్య గట్టిగానే నడిచినట్టుందిగా, గెట్ అవుట్ అని అనిరుద్ధ్ గర్జించాడు. వినయ్ నవ్వుకుంటూ వెంటనే గదిలోంచి బయటకు పరిగెత్తాడు. వినయ్ వెళ్ళిన 10 నిమిషాల తర్వాత శృతి తలుపు తట్టి లోపలికి వచ్చింది. బిజీగా ఉన్నారా అనిరుద్ధ్? నేను ఆఫీస్ వర్క్ కాకుండా పర్సనల్ విషయం ఒకటి మాట్లాడాలి అంటూ లోపలికి వచ్చి తలుపు వేసేసింది. అనిరుద్ధ్ సిస్టంలో ఉన్న ఈమెయిల్స్ చూస్తూ, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఆఫీస్కి సంబంధించినవి కాకుండా పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే ఆఫీస్ టైం అయిపోయాక మాట్లాడు అన్నాడు కఠినంగా. శృతి ఒక్క క్షణం ఆగిపోయింది. కానీ ఆమె మొండిగా టేబుల్ దగ్గరకు వచ్చి, నేను ఇప్పుడే చెప్పాలి, ఇది ఆఫీస్ వర్క్ కంటే చాలా ముఖ్యమైన విషయం అంది. ఆమె తన చేతిలోనే ఒక ఫైల్ను అనిరుద్ధ్ ముందు పెడుతూ, ఒకసారి ఇది చూడండి, దీని లోపల ఉన్న నిజం మిమ్మల్ని ఖచ్చితంగా షాక్కి గురి చేస్తోంది అంది. ఆమె అనిరుద్ధ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె చూపులు వెంటనే అనిరుద్ధ్ మెడ మీద ఉన్న ఆ గోరు గీతపై పడ్డాయి. అదేంటో అర్థం చేసుకోవడానికి ఆమెకు పెద్దగా టైం పట్టలేదు. ఆమె మనసులో ఒక రకమైన ఈర్ష్య, అసూయ పుట్టుకొచ్చాయి. నిన్న రాత్రి మీరు అవంతికతో గడిపారా? ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలిసింది. అనిరుద్ధ్, ఆమె మీ నిజాయితీకి, ప్రేమానురాగాలకు అస్సలు అర్హురాలు కాదు. నోర్మొయ్. అనిరుద్ధ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతనిలో విసుగు స్పష్టంగా కనిపించింది. నాకు ఆమెకు మధ్య ఉన్న బంధంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట చెప్తూనే ఆయన టేబుల్ మీద ఉన్న ఫైల్ ఓపెన్ చేసి లోపల ఉన్న డాక్యుమెంట్స్ చూడడం ప్రారంభించాడు. ప్రెగ్నెన్సీ ఫైల్. పేరు అవంతిక, జెండర్ స్త్రీ, ప్రెగ్నెన్సీ టైం 12 వారాలు. ఆ రిపోర్ట్ చదువుతుంటే అనిరుద్ధ్ ముఖం భయంకరంగా మారిపోయింది.
అతని కళ్ళల్లో ఉన్న కఠినత్వం ఒక మనిషిని చంపేసేంత భయంకరంగా మారింది. ఆయన తన లోపల పెరుగుతున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ కింద ఉన్న లైన్ చదివాడు. తండ్రి పేరు కళ్యాణ్. అనిరుద్ధ్ ఆ ఫైల్ను టేబుల్ మీదకు బలంగా విసిరేశాడు. అవంతిక గర్భవతి, పైగా ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కళ్యాణ్. అనిరుద్ధ్ ముఖంలో కనిపిస్తున్న రౌద్ర రూపాన్ని చూసిన శృతి మండుతున్న నిప్పులో మరింత ఆజ్యం పోయాలని డిసైడ్ అయ్యింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోకముందు అవంతిక మీ అన్నయ్య కొడుకు కళ్యాణ్తో తిరిగేది. సరే, ఎవరికైనా గతం ఉండడం కామన్ కాబట్టి ఆ విషయాన్ని వదిలేద్దాం. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె మీ అన్నయ్య కొడుకుతోనే గడుపుతోంది. మిమ్మల్ని నవ్వులు పాలు చేసింది. అప్పట్లో మీరు కోమాలో ఉండి ఇక ఎలాగూ బతకరని అనుకుని వీళ్ళిద్దరూ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అనిరుద్ధ్ చేతివేళ్లు గట్టిగా బిగుసుకుపోయాయి. అతని ముఖం రాయిలా మారిపోయింది. అతని కళ్ళల్లో తీవ్రమైన ఆగ్రహం కనిపిస్తోంది. టేబుల్ మీదున్న ఆ ఫైల్ వైపు ఆయన చాలా కోపంగా చూడసాగాడు. మీ ఆస్తిని మొత్తం కొట్టేయడానికే వీళ్ళు ఈ ప్లాన్ చేశారని నాకు అనుమానంగా ఉంది. అప్పట్లో డాక్టర్లు మీకు సీరియస్గా ఉందని డెత్ నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఇంకా ఎంతో కాలం బతకరని మేమంతా అనుకున్నాం. ఒకవేళ ఆ టైంలో ఆమె మీ బిడ్డకు గర్భవతి అని నమ్మిస్తే మీ ఆస్తి మొత్తం ఆటోమేటిక్గా ఆమె చేతుల్లోకి వచ్చేస్తుంది కదా. అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. కానీ మీరు ఊహించని విధంగా కోమాలోంచి బయటకు వచ్చి స్పృహలోకి రావడం వాళ్ళ ప్లాన్స్ అన్నిటినీ తలకిందులు చేసింది. గెట్ అవుట్! అనిరుద్ధు గర్జించాడు. శృతి చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందనేది పక్కన పెడితే ఈ అవమానకరమైన నిజం బయట సమాజానికి తెలిస్తే తన పరిస్థితి ఏంటనే ఆలోచనే అతన్ని లోపల అసహ్యానికి గురి చేస్తోంది. శృతికి కొంచెం అప్సెట్గా అనిపించిన ఆ క్షణంలో అతని మానసిక స్థితి ఎలా ఉందో ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఆమె నెమ్మదిగా కుర్చీలోంచి లేచి జాగ్రత్తగా తలుపు వేసి బయటకు వెళ్ళిపోయింది. అతను తన షర్ట్ కాలర్ను కొంచెం లూజ్ చేసుకొని ఆ ఫైల్ను తీసి మళ్ళీ ఒకసారి చాలా నిశితంగా పరిశీలించాడు. ఆ రిపోర్ట్లో కళ్యాణ్ పేరు కనిపించిన ప్రతిసారి అతని కళ్ళల్లో నరహంతకుడికి ఉండేంత కోపం, పగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన అన్నయ్య ఆస్తి కోసం కకృతి పడుతున్నాడని అనిరుద్ధ్కి ఎప్పటి నుంచో తెలుసు. కానీ అవంతికని వాళ్ళు తన పక్కన చేర్చి ఒక పావుగా వాడుకుంటారని అతను అస్సలు ఊహించలేదు. వాళ్ళు వేసిన ప్లాన్లో తను దాదాపు చిక్కుపోయే పరిస్థితి వచ్చింది. నిన్న రాత్రి అవంతికతో గడిపిన ఆ క్షణాలను గుర్తు చేసుకుంటే అతని లోపల అసహ్యం, కోపం అదుపు లేకుండా పెరిగిపోయాయి. ఇటు అనిరుద్ధ్ బంగ్లాలోని మాస్టర్ బెడ్రూమ్లో అవంతిక ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. అకస్మాత్తుగా ఆ గది తలుపులు గట్టి శబ్దంతో తెరుచుకున్నాయి. ఆమె కళ్ళు తెరిచి అసలు ఏం జరుగుతుందో చూసేలోపే ఎవరో ఆమెను బెడ్ మీద నుండి బలవంతంగా పైకి లాగారు. నన్ను క్షమించండి అవంతిక గారు అంటూ అనిరుద్ధ్ బాడీ గార్డ్ ఆమెను మంచం మీద నుండి కిందకి లాగాడు. ఏం చేస్తున్నారు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అవంతిక భయంతో గట్టిగా అరిచింది. హాస్పిటల్కి, అబార్షన్ చేయించడానికి బాడీగార్డ్ సమాధానం చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. వెన్నులో వణుకు మొదలైంది. తను గర్భవతి అనే విషయం అనిరుద్ధ్కి తెలిసిపోయిందా? ఆయనకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అనిరుద్ధ్ ఎక్కడా? ఆయన ఎక్కడున్నారు? నేను ఆయన్ని చూడాలి. అవంతిక ఏడుస్తూ భయంతో వణికిపోతూ అంది. నేను అబార్షన్ చేయించుకోను, నాకు ఇష్టం లేదు. ఆమె ఆ బాడీగార్డ్ పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ నిన్న రాత్రి అనిరుద్ధ్ ప్రవర్తించిన తీరు వల్ల ఆమె శరీరంలో అస్సలు ఓపిక లేదు. ఆమెను ఒక పనికిరాని వస్తువులా కారు వెనక సీట్లోకి విసిరేశారు. ఆ వెనుక సీట్లోనే అనిరుద్ధ్ కూర్చొని ఉన్నాడు. ఆయన ఆమె వైపు చాలా క్రూరంగా, అసహ్యంతో చూస్తున్నాడు. అతను ఒక పేపర్ను ఆమె ముఖం మీదకు విసిరేస్తూ, నీ కడుపులో పెరుగుతున్న ఆ దిక్కులేని పిండాన్ని వదిలించుకోవడానికి నీకు ఎన్నో అవకాశాలు వచ్చాయి, మరెందుకు చేయలేదు? అంతగా కళ్యాణ్ని ప్రేమిస్తున్నావా నువ్వు? నా చేతులతో వాణ్ణి ప్రాణాలతో పూడ్చిపెట్టమంటావా అన్నాడు. ఆయన ముఖం తెల్లగా మారిపోయింది. గొంతులో క్రూరత్వం ఉంది. అవంతిక ఆ పేపర్ చేతిలోకి తీసుకొని చూసింది. అది తను హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫిల్ చేసిన ఫామ్. ఆమె బాధతో కళ్ళు మూసుకుంది. నిజానికి ఆమెకు ఆ కడుపులో ఉన్న బిడ్డ తండ్రి పేరును నిజాయితీగా రాయాలనే ఉంది. కానీ ఒకవేళ తను గర్భవతి అని తెలిస్తే ఆ బిడ్డను చంపేస్తానని అనిరుద్ధ్ గతంలోనే హెచ్చరించాడు. అందుకే
ఆ భయంతో ఆమె తండ్రి కాలంలో అనిరుద్ధ్ అన్నయ్య కొడుకైన కళ్యాణ్ పేరు రాసింది. కానీ చివరికి ఆ అబద్ధమే ఇప్పుడు ఆమె పాలిట శాపమైంది. అనిరుద్ధ్, నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నా, ప్లీజ్ నన్ను అబార్షన్ చేయించుకోమని బలవంతం చేయకండి. అవంతిక కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడిపోయాయి. ఆమె ఆయన షర్ట్ చేతులను పట్టుకొని ఏడుస్తూ బ్రతిమాలింది. వాళ్ళు దిక్కులేని వాళ్ళు కాదు, కాదు. అనిరుద్ధు ఏమాత్రం జాలి లేకుండా అవంతిక చేతిని గట్టిగా పక్కకు విసిరికొట్టాడు. నిన్ను ఇంకా ప్రాణాలతో ఉంచడమే నేను నీకు చూపిస్తున్న అతిపెద్ద దయ. నోరు మూసుకొని కూర్చో, నాకు మరింత కోపం తెప్పించకు అని గర్జించాడు. ఆయన ముఖంలో కనిపిస్తున్న నిర్దయాత్మకమైన భావాలను చూసి అవంతిక తన బాధనంతటినీ లోపలే దిగమింగుకుంది. ఆమె ఏం చెప్పినా ఏం చేసినా ఆయన మనసు మారదని ఆమెకు అర్థమైపోయింది. ఆమె సీట్లోకి ఒదిగిపోయి కిటికీ గుండా బయటకు చూడసాగింది. కారు హాస్పిటల్ ముందు ఆగగానే బాడీగార్డ్ అవంతికను కారులోంచి బలవంతంగా బయటకు లాగి గైనకాలజీ వైపు ఈడ్చుకెళ్లాడు. అనిరుద్ధ్ కారులోనే ఉండిపోయి ఒక సిగరెట్ వెలిగించాడు. ఆమె కళ్ళల్లోని నీళ్లు, తనపై ఆమె చూపించిన అసహ్యకరమైన చూపులు అతని మైండ్లో మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయి. కానీ అతను ఆమెపై ఏమాత్రం జాలి చూపించకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాడు. తనను మోసం చేసిన ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందే. అవంతికను లోపలికి నెట్టిన కాసేపటికి ఆపరేషన్ థియేటర్ తలుపులు నెమ్మదిగా మూసుకున్నాయి. దాదాపు అరగంట తర్వాత మళ్ళీ ఆ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చి బాడీగార్డ్తో సర్జరీ పూర్తయింది, కానీ పేషెంట్ను కనీసం 1 గంట పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారు. బాడీగార్డ్ పని ఎలాగైనా అవంతికకు అబార్షన్ చేయించడమే. అది అయిపోయింది కాబట్టి అతని బాధ్యత తీరిపోయింది. అతను వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డాక్టర్ మళ్ళీ లోపలికి వెళ్ళారు. బాడీగార్డ్ ఫోన్ చేయడంతో అవంతిక తల్లి సుజాత కంగారుగా హాస్పిటల్కు చేరుకుంది. అక్కడ చైర్లో కూర్చొని ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్ళతో ఉన్న అవంతికను చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. చాలా నొప్పిగా ఉందమ్మా, అవంతిక ఏడ్చింది. సుజాత ఆమె వీపు నిమురుతూ ఓదారుస్తూ, ఏడవకు తల్లి, ఇంటికి వెళ్దాం పదా. అసలు నిజం తెలిసినప్పుడు ఆయనే విపరీతంగా బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు అంది. లేదమ్మా, ఆయన ఎప్పటికీ పశ్చాత్తాపడరు. అవంతిక తన కళ్ళ నీళ్లను తుడుచుకుంటూ అంది. ఆయన గుండె రాయి కంటే చాలా గట్టిది, మంచు కంటే చల్లనైనది. సుజాత అవంతికను పట్టుకొని హాస్పిటల్ బయటకు తీసుకువచ్చి ఒక క్యాబ్ ఎక్కించి ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అనిరుద్ధ్ కారు కూడా హాస్పిటల్ నుండి వేగంగా దూసుకెళ్లిపోయింది. అనిరుద్ధ్ బంగ్లాకు కళ్యాణ్ పిలిపించారు. అనిరుద్ధ్ తనతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పడంతో కళ్యాణ్ కంగారుగా వచ్చాడు. సాయంత్రం అతను వచ్చేసరికి అక్కడ అనిరుద్ధ్ ఎక్కడా కనిపించలేదు. మా బాబాయ్ నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు, నన్ను ఇక్కడ మళ్ళీ చూడటం ఇష్టం లేదని చెప్పారు కదా. కళ్యాణ్ అక్కడ ఉన్న సుమతి ఇచ్చిన టీ సిప్ చేస్తూ అడిగాడు. సుమతి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన తలను గట్టిగా అడ్డంగా ఊపుతూ, నాకేం తెలియదు బాబు, నన్నేమీ అడక్కండి అంది. కొద్దిసేపటి క్రితమే అవంతికని ఇక్కడి నుండి బలవంతంగా ఈడ్చుకెళ్లడం ఆమె ఒక మూలన దాక్కొని చూసింది. కానీ ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. అవంతిక ప్రెగ్నెంట్ అనే విషయాన్ని, పైగా అనిరుద్ధ్ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయిస్తున్నాడనే నిజాన్ని ఆమె నమ్మలేకపోతుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా వారిద్దరూ ఒకే గదిలో గడిపారు కదా. అంతలోనే అనిరుద్ధ్ కారు కోర్టు యార్డ్లోకి వచ్చి ఆగింది. కారు శబ్దం వినగానే కళ్యాణ్ వెంటనే లేచి నిలబడి బాబాయ్కి స్వాగతం చెప్పడానికి బయటకు నడిచాడు. అనిరుద్ధ్ కారు దిగినప్పుడు అతని ముఖంలో ఉన్న చీకటి ఆ సాయంత్రపు సూర్యుని కాంతికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. కళ్యాణ్కు ఏదో కీడు శంకించింది. కానీ అతను నవ్వు నటిస్తూ, బాబాయ్ ఎందుకు పిలిచారు అన్నాడు. అతను మాట పూర్తి చేసేలోపే అనిరుద్ధ్ బాడీగార్డ్ కళ్యాణ్ కడుపులో బలంగా తన్నాడు. ఆ దెబ్బకు కళ్యాణ్ గాల్లోకి లేచి కింద పడిపోయాడు. నువ్వు నిజంగానే వచ్చావారా, దౌర్భాగ్యుడా? నీ బాబాయ్నే అంత వెర్రివాడిగా అనుకున్నావా
బాడీ గార్డ్ కళ్యాణ్ మెడ మీద కాలు పెట్టి నొక్కుతూ అతనిపై ఉమ్మివేశాడు. నువ్వు మా అనిరుద్ధ్ గారి అన్నయ్య కొడుకు కాబట్టి నువ్వెలా చావాలనుకుంటున్నావో నీకే చాయిస్ ఇస్తున్నాను. చెప్పు, ఎలా చేస్తావు? కళ్యాణ్ భయంతో వణికిపోయాడు. నేనేం చేశాను బాబాయ్? నేనేం చేశానో చెప్పండి. నాకే తెలియదు బాబాయ్. అనిరుద్ధు తన వీల్ చైర్లో కూర్చొని కింద పడి ఉన్న తన అన్నయ్య కొడుకు వైపు చాలా క్రూరంగా చూస్తూ, నేను నీకు అవంతికకు పుట్టబోయే ఆ బిడ్డను చంపేశాను అన్నాడు. ఆ మాట వినగానే కళ్యాణ్ ముఖం మారిపోయింది. షాక్తో నమ్మలేనట్టు చూశాడు. అదెలా సాధ్యం బాబాయ్? ఆమె కడుపులో నా బిడ్డ ఎలా పెరుగుతుంది? నేనసలు ఆమెకు ఎప్పుడూ దగ్గర కాలేదు. నా బిడ్డకు ఆమె ఎలా గర్భవతి అవుతుంది? కళ్యాణ్ ముఖం భయంతో ఎర్రబడిపోయింది. ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత అతను గట్టిగా అన్నాడు, బాబాయ్, అవంతిక గర్భవతి అని మీరు చెప్తున్నారు కదా, మరి ఆ బిడ్డ మీదే ఉంటుంది కదా? అనిరుద్ధ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. హాస్పిటల్ లిస్ట్లో అవంతిక తన సొంత చేతులతో రాసిన ఆ పేరును తను స్వయంగా చూడకపోతే ఈ క్షణంలో కళ్యాణ్ చెప్తున్న మాటలను అతను ఖచ్చితంగా నమ్మేసేవాడేమో. అంతేనా? అవంతికే ఆ బిడ్డ నీది అని చెప్పింది కాబట్టి అది నీదే. బాడీ గార్డ్ గట్టిగా అరిచాడు. ఇంత ద్రోహం చేశాక నిన్నేం చేసినా ఈ పాపం తీరదు. కళ్యాణ్ ఏడుస్తూ గట్టిగా అరిచాడు. అవంతిక అబద్ధం చెప్పింది బాబాయ్. నేను ఆమెకు బ్రేకప్ చెప్పడానికి కారణం ఆమె నన్ను కనీసం తాకనిచ్చేది కూడా కాదు. నేను ఆమెను వదిలేశానని నాపై పగ పెంచుకుంది. అందుకే కావాలనే తన కడుపులో ఉన్న బిడ్డ నాదే అని చెప్పింది. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. బాబాయ్, నన్ను నమ్మండి. ఆమె కడుపులో ఉన్నది ఎవరి బిడ్డ అయినా కావచ్చు, కానీ ఖచ్చితంగా నాది మాత్రం కాదు. భయంతో వణికిపోతూ నేలపై పడి ఉన్న కళ్యాణ్ వైపు అనిరుద్ధ్ చూశాడు. అతని గుండె ఒక్కసారిగా చల్లబడింది. ఇతన్నా అవంతిక ఒకప్పుడు ఇష్టపడింది. ఇంత పిరికివాడు. సమస్య రాగానే ఎంత ఈజీగా ఆమెకు ద్రోహం చేస్తున్నాడు. వీడిని బయటికి ఈడ్చేయండి. అనిరుద్ధ్ గొంతులో ఎలాంటి ఎమోషన్ లేదు, కానీ ప్రాణాలతో ఉంచండి. అతను కళ్యాణ్ అంత ఈజీగా చావనివ్వడం. అవంతిక కళ్ళెదుటే కళ్యాణ్ నాశనం చేయాలనేది అతని ప్లాన్. సుజాత అవంతికను తన అద్దె ఇంటికి తీసుకువచ్చింది. గదిలోకి వెళ్ళిన తర్వాత అవంతికను మంచంపై పడుకోబెట్టింది. అవంతిక, ఏడవకు తల్లి, నువ్విప్పుడు అస్సలు ఏడవకూడదు. అబార్షన్ అయ్యాక ఒంట్లో ఓపిక ఉండదు, రెస్ట్ తీసుకో. అవంతిక శూన్యంలోకి చూస్తూ, అమ్మా, నా బిడ్డలు ఇంకా ఇక్కడే ఉన్నారు, నన్ను వదిలి వెళ్ళలేదు అంది నెమ్మదిగా. సుజాత ఒక్కసారిగా షాక్ అయింది. అవంతిక, ఏం చెప్తున్నావు? అనిరుద్ధ్ నిన్ను బలవంతంగా అబార్షన్ చేయించాడని చెప్పావు కదా. నేను డాక్టర్తో చెప్పాను, ఒకవేళ ఆమె నన్ను తాకడానికి ప్రయత్నిస్తే నేను ఈ ఆపరేషన్ థియేటర్ నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళను, ఆమెను కూడా వెళ్ళనివ్వనని హెచ్చరించాను. అవంతిక గొంతు చాలా దృఢంగా వినిపించింది. ఈసారికి తను ఎలాగోలా బిడ్డలను కాపాడుకుంది, కానీ ఇంకోసారి పరిస్థితి ఏంటి? ఆమె మనసు ఒకసారి చచ్చిపోయిన శవంలా మారిపోయింది. ఎంతకాలం తను అనిరుద్ధ్ నీళ్ళలో బతుకుతుందో అంతకాలం తన కడుపులో ఉన్న బిడ్డల ప్రాణాలకు ముప్పు ఉంటూనే ఉంటుంది. గదిలో ఆవరించి ఉన్న ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అకస్మాత్తుగా అవంతిక ఫోన్ మోగింది. ఆమె స్క్రీన్ వంక చూసింది. అది సురేష్ గారి నుండి వచ్చిన కాల్. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగానే, అవంతిక, నిన్న రాత్రి నేను కొంచెం ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల ఇప్పుడే నిద్ర లేచాను. ఈరోజు ఆ మిస్టర్ జే నిన్ను ఏమైనా కాంటాక్ట్ చేశారా? అవంతిక ఒక్క క్షణం అయోమయంలో పడింది. లేదు, అసలు నిన్న రాత్రి మీరు ఎవరితో కలిసి డ్రింక్ చేశారు? ఆయనేనమ్మా, మిస్టర్ జే. అతని అసలు పేరు జయంత్. అతని గురించి ఇంటర్నెట్లో ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా చిన్నవాడిలా ఉన్నాడు. వాళ్ళది చాలా పెద్ద సంపన్న కుటుంబంలా అనిపించింది. తను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్నానని చెప్పాడు. నిన్న రాత్రి నేను మన కంపెనీ గురించి అతనితో చాలా విషయాలు మాట్లాడాను. మరి అంతా ఆలోచించి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అతను ఏమైనా అనిరుద్ధ్కి తెలిసినవాడా? అవంతిక చాలా జాగ్రత్తగా అడిగింది. అది నాకు సరిగ్గా తెలియదమ్మా, కానీ అతను వినయ్కి జూనియర్ అంట. వినయ్ ఎవరో తెలుసు కదా, అనిరుద్ధ్కి చెందిన అనిరుద్ధ్ గ్రూప్కి ఫైనాన్స్ ప్రెసిడెంట్. పైగా అనిరుద్ధ్కి అత్యంత ఆప్తుడు, కుడి భుజం లాంటి వాడు.
ఆ లెక్కన చూస్తే జయంత్కి అనిరుద్ధు ఖచ్చితంగా తెలిసే ఉంటాడు. సురేష్ గారు కాసేపు ఆగి కుతూహలంగా అడిగారు. అయినా అవంతిక, నువ్వు అకస్మాత్తుగా అనిరుద్ధ్ పేరు ఎందుకు ఎత్తావు? నీకు ఆయన తెలుసా? లేదు, నాకు తెలియదు. అవంతిక గొంతు మారిపోయింది. ఆయన పేరు వినగానే ఆమె గుండె లోపల ఎక్కడో విపరీతమైన నొప్పి మొదలైంది. ఆమె ఇక మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. అంతలోనే అవంతిక తల్లి సుజాత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుంది. అవంతిక, నాకు ఒక పని దొరికింది తల్లి, అంది సుజాత. నువ్వెక్కడ కంగారు పడతావో అని ముందు నీకు చెప్పలేదు. అవంతిక తన గుండెల్లోని బాధను అణుచుకుంటూ ఏం పనమ్మా అని అడిగింది. ఒకప్పుడు నాకు బాగా తెలిసిన ఒక ఆప్తురాలు ఉంది. ఆమె మనవళ్లను చూసుకోవడానికి ఒక నమ్మకమైన కేర్ టేకర్ కావాలట. జీతం కూడా చాలా ఎక్కువ ఇస్తానంది. ఆలోచించాను, పనేదైనా పనే కదా, అందుకే వెళ్ళి జాయిన్ అయ్యాను. ఈ రోజుకి 3 రోజులు అవుతోంది. అంతా బాగానే ఉంది. నెలకు 15,000 రూపాయలు ఇస్తానంది. సుజాత కూతురు వైపు చూస్తూ బాధగా అంది. మీ నాన్న ఎలాగో మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మన కోసం ఎలాంటి ఆస్తి కూడా మిగిల్చలేదు. ఈ పరిస్థితుల్లో నేను నీకు భారం కాకూడదు కదమ్మా. ఆ మాట వినగానే అవంతిక కళ్ళల్లోంచి నీళ్లు ఆగకుండా కారిపోయాయి. నీ స్నేహితురాలు చాలా పెద్ద ఐశ్వర్యవంతురాలు కదా అమ్మా. ఆమె గొంతు బొంగురుపోయింది. ఏడుపు వల్ల ఆ గొంతు మరింత దీనంగా మారింది. ఇప్పుడు నేను నా స్నేహితురాల కంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ రేపు నా కూతురు బాగా సెటిల్ అయ్యి చాలా డబ్బు సంపాదిస్తుంది. సుజాత ఒక టిష్యూ పేపర్ తీసుకుని అవంతిక కళ్ళను తుడిచింది. అమ్మా, నువ్వు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తాను వచ్చే ఏడాది నుండి. అవంతిక వెక్కి వెక్కి ఏడవసాగింది. నువ్విప్పుడు గర్భవతివి. ఈ స్థితిలో ఎలా పనిచేస్తావు? అయినా అవంతిక, నువ్వు నిజంగానే ఈ బిడ్డను ఉంచుకోవాలని అనుకుంటే మనం ఇలా భయపడుతూ కూర్చోలేం. సుజాత కనుబొమ్మలు ముడిచి చాలా ఆశ్చర్యంగా అడిగింది. అసలు అనిరుద్ధ్ ఈ బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఇది అతని సొంత రక్తం కదా. ఆయన వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. నిజమా? మరి ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సుజాత కోపంతో బాధతో అడిగింది. తన కూతుర్ని చూస్తే ఆమెకు చాలా జాలి కలిగింది. నాకు తెలియదమ్మా. సరే, ఏమీ పర్లేదు, నువ్వేం భయపడకు. పరిస్థితి మరీ అంత దారుణంగా ఉంటే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి దాక్కుందాం. ఎవరికీ తెలియకుండా ఈ బిడ్డను కనొచ్చు. ఆ అనిరుద్ధికి ఈ విషయం ఎప్పటికీ తెలియనివ్వద్దు. సుజాత అవంతికని గట్టిగా తన గుండెలకు హత్తుకొని ఆమె భుజాన్ని తట్టి ఓదార్చింది. 3 రోజులు గడిచాయి. అవంతికకు కళ్యాణ్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అతను తనను అర్జెంటుగా ఒకసారి కలవాలని బ్రతిమాలాడు. కొన్ని సెకండ్ల పాటు ఆలోచించిన తర్వాత అవంతిక ఒప్పుకుంది. అతను తనను కలవాలనుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ గురించే మాట్లాడాలని ఆమెకు అర్థమైంది. ఒక చిన్న కేఫ్లో ఇద్దరు కలుసుకున్నారు. అవంతిక కళ్యాణ్ ముఖం వైపు చాలా ఆశ్చర్యంగా చూసింది. అతని ముఖమంతా బ్యాండేడ్స్ ఉన్నాయి. ఆ ప్లాస్టర్ల లోపల నుండి కూడా పెద్ద పెద్ద నల్లటి దెబ్బల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా వైపు అలా చూడకు, ఇదంతా మా బాబాయ్ చేసిన పనే. నువ్వు హాస్పిటల్ రిపోర్ట్లో నీ కడుపులో ఉన్న బిడ్డ నాదే అని అబద్ధం రాయకపోయింటే మా బాబాయ్ నన్ను ఈ రేంజ్లో కొట్టేవాడు కాదు. కళ్యాణ్ చాలా బాధగా అన్నాడు, తన తలరాతను నిందిస్తూ. సరేలే, ఒకప్పుడు నేను నిన్ను మోసం చేసినందుకు ఇది నా ప్రాయశ్చిత్తం అనుకుంటాను. కానీ ఆ రోజు నువ్వు నన్ను లేచిపోదామని అడిగినప్పుడు నిజంగానే నాకు అంత ధైర్యం లేకపోయింది అన్నాడు. కళ్యాణ్, నీ సమస్య నువ్వు నాతో లేచిపోవడం కాదు. ఒకవేళ నేనిప్పుడు నీకు ఆ కావ్యకి మధ్య ఉన్న బంధాన్ని బయటకు చెప్పకపోతే ఆ విషయాన్ని నువ్వు నా నుండి జీవితాంతం దాచేద్దాం అనుకున్నావా? అవంతిక టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసుకొని కొద్దిగా నీళ్లు తాగింది. నీకు నీకు ఆ విషయం ఎప్పుడు తెలిసింది? కళ్యాణ్ చాలా షాక్తో ఆమె వైపు చూశాడు. అందుకేనేమో అప్పట్లో నేను ఎన్ని మెసేజ్లు చేసినా, ఎన్ని కాల్స్ చేసినా నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. అవంతిక ఒక దీర్ఘశ్వాస తీసుకొని అడిగింది. అసలు ఆ కావ్య ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలుసా? వాళ్ళ మామయ్య మా నాన్న కంపెనీ నుండి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు నొక్కేశాడు. ఆ విషయాన్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను. ఆమె ఇప్పుడు వరల్డ్ టూర్లో ఉంది.
అయినా వాళ్ళ మామయ్య చేసిన తప్పుకు ఆమెను వెతకడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మా నాన్న కంపెనీ డబ్బులతోనే కదా ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆమెకు కూడా అతని తండ్రి లాంటి వాడే కదా అవంతిక. నాకు తెలుసు నువ్వు చాలా కోపంలో ఉన్నావు, కానీ ప్లీజ్ కొంచెం ప్రశాంతంగా ఉండు. మీ నాన్న వదిలి వెళ్ళిన అప్పుల గొడవల్లోకి నువ్వు వెళ్ళకు అంటూ కళ్యాణ్ తన చేతిని చాచి అవంతిక చేతిని పట్టుకోవాలని చూశాడు. కానీ ఆమె వెంటనే తన చేతిని పక్కకు లాగేసుకుంది. అవంతిక, నన్ను క్షమించు. కావ్యకు నాకు మధ్య నువ్వు అనుకుంటున్నంత ఏమీ లేదు. నేను ఆమెను ఎప్పుడూ ప్రేమించలేదు. నేను ఆమెతో ఉన్నాను అంటే దానికి కారణం ఆమె నన్ను లోబరుచుకుంది. మగవాళ్ళు కొన్నిసార్లు తమ శారీరక వాంఛలను అదుపు చేసుకోలేరు కదా. కానీ నా మనసులో నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఏకైక స్త్రీవి నువ్వు మాత్రమే. కళ్యాణ్ మాట్లాడుతున్న అసహ్యకరమైన మాటలకు అవంతికకు ఒళ్ళు జలధరించింది. నీకు తెలియదు అవంతిక, పైకి కనిపిస్తున్న దెబ్బల కంటే నా లోపల ఉన్న గాయాలు చాలా పెద్దవి. అయినా నేను నిన్ను బ్లేమ్ చేయడం లేదు. కళ్యాణ్ చాలా దీనంగా నటిస్తూ అన్నాడు. నేను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఇంకా డిశ్చార్జ్ కూడా అవ్వలేదు. ఇంత అర్జెంటుగా నేను నిన్ను కలవడానికి వచ్చాను అంటే దానికి ఒకే ఒక కారణం ఉంది. అసలు నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ ఎవరిది? ఆ బిడ్డ ఇప్పుడు లేదు, చనిపోయింది. ఇక ఆ విషయం గురించి మళ్ళీ మళ్ళీ అడగడంలో అర్థం లేదు. అవంతిక చాలా కూల్గా సమాధానం ఇచ్చింది. ఓహ్ అలాగా. కళ్యాణ్ ముఖంలో ఒక వింతైన క్రూరత్వం మెరిసింది. అతను తన అసలు ప్లాన్ను బయట పెట్టాడు. అవంతిక, మనమిద్దరం మళ్ళీ చేతులు కలుపుదాం. నీకు ఇంకా అనిరుద్ధ్కి దగ్గరయ్యే అవకాశం ఉంది. నువ్వు ఏదో ఒక ప్లాన్ వేసి అతన్ని చంపేయి. ఒక్కసారి ఆ అనిరుద్ధ్ చనిపోతే ఈ ప్రపంచంలో మనల్ని వేధించేవాడే ఉండడు. ఆయన్ని చంపేయాలా? అవంతిక కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. ఆమెకు అనిరుద్ధ్పై ఎంత ద్వేషం, కోపం ఉన్నా అతన్ని చంపాలనే ఆలోచన ఆమె మనసులోకి ఎప్పుడూ రాలేదు. తన కడుపులో ఉన్న బిడ్డలు నిజంగానే పోయి ఉన్నా సరే ఆమె ఎప్పటికీ అలాంటి ఘోరమైన పని చేయలేదు. అసలు అంత క్రూరమైన, గంభీరమైన అనిరుద్ధును తను నిజంగానే చంపగలదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.